ప్రధానంగా ఏంటంటే ట్రిపుల్ ఆర్ తర్వాత అంటే రాజమౌళి మూవీస్ ఏదైతే ఉందో బిగ్గెస్ట్ హిట్ ఉంటుంది. సో ఈ బిగ్గెస్ట్ హిట్ తర్వాత ఆ హీరో ఎవరు చేసినా కూడా ఒక ఫ్లాప్ సినిమా అయిపోద్ది, అంటే హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అది రీచ్ కాకపోతే ఆ సినిమా ఫ్లాప్ అవుద్ది అనేది జనరల్గా ఉండేటువంటి ఒక సెంటిమెంట్. సో ఇప్పుడు దేవరా వస్తుంది, అది కూడా మీరు అన్నట్టు ఒక మత్స్యకారులకు సంబంధించినటువంటి పాత్రలో. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని జూనియర్ ఎన్టీఆర్ రీచ్ కాగలడా? ఆటోమేటిక్గా బ్రేక్ అయిపోయినట్టే టీజర్ సినిమా చూసిన తర్వాత. మనం ఏ విధంగా అనుకున్నాము, ఈ నెల 8 కన్ఫామ్ అయ్యింది. కొట్టాల శివాకి ఈ సినిమాకి ఎటువంటి రీ ఎంట్రీ అనేది ఉండవన్నమాట. ఓన్లీ వన్ సైడ్ వారే జరగద్ది ఈ సినిమాలో మాత్రం, అంతే. ఆ పాత అంబిషన్ అంటే ఆర్ఆర్తోనే వెళ్ళింది, ఆర్ఆర్ దిష్టి అంతా మామూలుగా నిలిపోయినాయి. కొత్తది దేవరాకు వచ్చేది మాత్రం జాక్ పాట్ వచ్చింది, భారీ బిగ్ షాట్ కూడా కొడతాం మేము ఈ సినిమాతో. దేవరా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. కొట్టాల శివ గారు ప్రాణం పోశారు ఈ సినిమాకి. 2 పాటలు తీయాలంటే ఇంతవరకు కుదరలేదు, ఎన్నో సినిమాలు వచ్చున్నాయి. మాకు ఫస్ట్ యంగ్ టైగర్ ఫస్ట్ టైం 2 పాటలు తీయడం అదిరిపోయే లెవెల్లో మూవీ వస్తూ ఉంది. దీనికి బడ్జెట్ పరంగా నిర్మాతలు మా కళ్యాణ్ రామ్ గారు అయితేమి, కొరవ నిర్మాతలు ఎక్కడా వెనకాడుకుంటా నిరంతరం పోరాడుతూ ప్రతి దానికి ఏ విధమైన సెట్లు కావాలా, ఎంత కావాలా, కెమెరాలు కూడా హాలీవుడ్ కెమెరాలు వాడారు. ఎక్కడ కొట్టాల శివ గారు రాజీ పడ్డోలే. కొట్టాల శివ గారు తీసే సినిమాలు ఇంతకుముందు మామూలు సినిమాలు అయితే, ఈ సినిమా హాలీవుడ్ బాలీవుడ్ మించి తీస్తూ ఉన్నాడు. అతను కూడా ఇంకో రాజమౌళి అవుతారు కదా. రైట్. ఇంకొక విషయం ఏంటంటే ఇటీవల జరిగినటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నిర్వహించిన సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని కొట్టారని చెప్పి ఒక టాక్ అయితే నడిచింది. మనం కొన్ని విజువల్స్ అయితే చూసాం. సో దీంతో బాలకృష్ణ ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డివైడ్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఏమన్నా ఇది ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉందా? ఎందువల్ల ఇలా జరిగిందంటారు? నేనైతే 1983లో రామారావు గారు పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన తర్వాత చదువుకునేటప్పుడు మా నందమూరి తారక రామారావు గారి మధ్యాహ్నం అన్నం తిని బతికిన వాళ్ళం మేము. ఆ విధంగా చదువుకున్నాం. మాకు ఎన్టీఆర్, బాలకృష్ణ, హరికృష్ణ వీళ్ళనేది నందమూరి హౌస్లో ఎక్కడా లేదు. బాలయ్య ఎదురైనా కానీ ఎదురు కాకపోయినా కానీ ఏ రోజైనా ఉదయాన్నే షూటింగ్ మొదలు పెట్టాలంటే జై బాలయ్య అని పెట్టేది యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు. సెట్లో కానీ ఎవరితో ఆయన కూర్చున్నప్పుడు వాళ్ళ తాతగారి గురించి, బాబాయ్ గురించి చెప్పాల్సిందే తప్పక ఎవరైనా ప్రచారాలు రొమ్మరుగా చేస్తూ ఉంటారండి. ఇప్పుడు నేనే చేశాను అనుకోండి, నా మీద ఎత్తి చూపించండి, నేనైతే చెప్తాను ఈ విధంగా పలానోళ్ళు కొట్టారని చెప్పి. అదేవిధంగా పార్టీలో వచ్చే ప్రచారాలు కూడా ఖండిస్తున్నామండి. ఇప్పుడు బాలయ్య బాబు గారు ఇప్పుడు దాదాపు 3వసారి పోటీ చేస్తున్నారు. ఎన్టీఆర్ గారు పార్టీ ప్రచారంతో తిరిగాడే తప్పక వాళ్ళ అమ్మగారు వాళ్ళ కుటుంబం అంతా అనుకున్న తర్వాత, బాబు మనకు వయసు తక్కువ, జాగ్రత్తగా సినిమాలు ఉన్నాయి కదా, రాజకీయాలు ఎందుకండి మీకు, మనం ఉండేదాన్ని కొద్దిగా మలుచుకొని పోతాం అనుకున్నారు. అదేవిధంగా హరికృష్ణ గారు పెద్ద అబ్బాయి చనిపోయారు, అవతల హరికృష్ణ గారు చనిపోయారు. చాలా కుటుంబంలో చాలా బాధలు వచ్చాయి మాకు. వచ్చిన తర్వాత ఉండేది ఒక ఎన్టీఆర్ గారిని కాపాడుకోవాలి, కళ్యాణ్ రావుని కాపాడుకోవాలని వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ ప్రయత్నించిన భాగమే ఈ రాజకీయంలో దూరంగా ఉంటున్నారు తప్పక మరో కోణంలో కాదు. చూడకూడదు కూడా ఎవరు. అదేవిధంగా అంటే దీంట్లో జూనియర్ ఎన్టీఆర్ కటౌట్స్ తీసుకొని కొంతమంది లోపలికి ఎంటర్ అవడం, లేదంటే ఇదైనా పథకం ప్రకారం ఏమన్నా కావాలని జూనియర్ ఎన్టీఆర్కి బ్యాట్ టాక్ తీసుకురావాలా అనేటువంటి ఉద్దేశంతో జరిగిందా, లేదంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సేనా? అసలు దేవరా మూవీ లిమ్స్ అయితే మామూలుగా లేదండి, అదిరిపోయింది. చూడంగానే అసలు ఆ చంద్రుడిని సగం నరకేసినట్టుకి ఎలా పెట్టారు చూసారు కదా, అదైతే మామూలుగా లేదు. సముద్రం ఎరుపెక్కింది అంటే రక్తంతో తడిచిపోయి సముద్రం అంతా అట్లా అయిపోయిందనమాట సినిమా. అదైతే మామూలుగా లేదు. మనకి సినిమా కూడా ఏ రేంజ్లో వస్తుందని మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్గా వదిలేమన్నమాట. జనతా గ్యారేజ్ అయితే ఇప్పటికీ చరిత్రలో ఎలా నిలిచిపోయిందో ఇది కూడా అలాగే నిలిచిపోద్ది అనుకుంటున్నాం. త్రిబుల్ ఆర్ అనుకుంటే త్రిబుల్ ఆర్ని మించిపోద్ది. ఇప్పుడు త్రిబుల్ ఆర్ గురించి అట్లా చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు, కానీ దాని తర్వాత ఈ సినిమాని నిలబడుతుంది అనమాట. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. దేవర ఈజ్ ద బెస్ట్. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. అంటే ఒక సెంటిమెంట్ అయితే ఉంటుంది. ప్రధానంగా రాజమౌళి మూవీస్ తీసిన తర్వాత నెక్స్ట్ మూవీ తీసినా కూడా అది ఫ్లాప్ అవుతుంది అనేటువంటి ఒక సెంటిమెంట్ ఉంటుంది. మరి ఇది భారీ బడ్జెట్తో వస్తుంది, మరి దీని గురించి ఏం చెప్తారు? అలాంటివన్నీ మేము పట్టించుకోము, మాకు అసలు అలాంటివి ఏమీ తగలవు కూడా. మేము ఇప్పుడు మాకు బ్యాడ్ లక్ ఉనింది, ఫస్ట్ ఉనింది, ఇప్పుడు పోయింది. ఇప్పుడు మాకు నడిచేదంతా గుడ్ లక్కే. మేము మెట్టుకు ఎక్కుతూ పోతూ ఉండడమే. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, రాజమౌళి తర్వాత ఫ్లాప్లు ఉంటాయి అనేదంతా అది మాత్రం మాకు వర్తించదు. మాకు మాత్రం అన్ని నెక్స్ట్ లెవెలే. ఇంకా అంటే భారీ అంచనాలు ఉంటాయి కదా, ఆ భారీ అంచనాలు రీచ్ కాకపోతే ఏమాత్రం ఇటు అటు అయినా కూడా ఇబ్బంది కలిగేటువంటి అంశం ఉంది. ఏమి ఇబ్బంది ఉండదండి, ఎందుకు ఇబ్బంది ఉంటుంది? ఇప్పుడు డబ్బుల పరంగా ఇబ్బంది ఉండదు, ఫ్యాన్స్ పరంగా ఇబ్బంది ఉండదు. అది ఎలాంటి సినిమా అయినా సరే మేము ఎప్పటికీ ఆయన అభిమానంగానే ఉంటాము. మాకు ఇంకే సినిమా వచ్చినా సరే అది ఫ్లాపా, అది లేకపోతే హిట్ అయిందా, అది మేమంతా చూడము. మా ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉంది,
దానికి న్యాయం చేశాడా లేదా? 100% మొత్తం ఎఫెక్ట్ పెట్టి మరి సినిమా ఏదైనా సరే చేస్తాడు. దానికి హిట్ అనేది ఫ్లాప్ అనేది మన చేతుల్లో ఉండదు. అది ఏదైనా సరే మేము దేన్నైనా స్వీకరిస్తాం అన్నమాట. ఎవరో ఆతకాయలు వచ్చి చేసిన దానివల్ల పలాని చంద్రబాబు నాయుడు చేయించాడు, బాలయ్య చేయించాడంటే బాగుండదు కదా సార్. బయట కూడా వచ్చి చేయొచ్చు. అది నేనైతే ఖండిస్తున్న ఆ విషయాన్ని. ఎందువల్ల అంటే స్వచ్ఛమైన అభిమానులు ఎవరు ఆ మాట అనరు. ఎండే వాళ్ళంతా అంతా అభిమానులే. బాలయ్య బాబు కానీ, మన జూనియర్ ఎన్టీఆర్ కానీ, హరికృష్ణ గారి అభిమానులు కూడా ఉన్నారు ఇక్కడ. అందువల్ల అది ఖండిస్తూ ఉన్నాను. అదేం పెద్ద విషయం కాదు. పార్టీకి ఎప్పుడు ఏ సేవ కావాలన్నా అతను చెప్పున్నాడు. ఆ విధంలో వచ్చి పార్టీ కాపాడుకుంటాం. మీరు అన్నట్టు ఇందాక రాజమౌళి తర్వాత బ్లాక్ మార్క్ అని ప్రతి ఒక్క హీరోకి అది సెంటిమెంట్ కంటిన్యూ అవుతుంది. కానీ దాన్ని తిరగ రాసేస్తాడు అని మేము అనుకుంటున్నాము. ప్లస్ ఏంటంటే స్టోరీ కూడా అలాగే ఉంది. ప్లస్ 5 లాంగ్వేజ్లో రిలీజ్ చేశాడు. దగ్గరగా 57 మిలియన్ వ్యూస్ వచ్చాయి ఫస్ట్ టైం తారక్ అన్నకి. తర్వాత తెలుగులో కూడా 27 మిలియన్స్ వచ్చాయి. దగ్గర 3 to 4 డేస్ యూట్యూబ్ మొత్తం నెంబర్ 1 ట్రెండింగ్లో ఉండిందండి. ఇప్పుడు ఇందాక కూడా మేము చూస్తే 3లోకి వచ్చింది. అంటే ఇంకా ట్రేజర్ని ఎలా చూపించాడు, ఏ రేంజ్లో కొరటాల శివ చూపించాడు అనేది అందరికి అర్థమవుతుంది. ఖచ్చితంగా ఆ బ్లాక్ మార్క్ కూడా పోద్దేనని చెప్పి అంటున్నారు. ఇప్పుడు రేపు సినిమా రిలీజ్కి కూడా, ఆడియో రిలీజ్కి కూడా 3 దగ్గరలని అనుకుంటున్నారు. వచ్చింది మాకు కూడా ఇన్ఫర్మేషను. ముంబై, కోల్కతా, కర్నూలు అని అంటున్నారు. ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. భారీ అంచనాలతో చేయాలని అనుకుంటున్నారు. దగ్గరగా 300-400 కోట్లు బడ్జెట్ అయింది. 2 పార్ట్లుగా తారక్ అన్న ఫస్ట్ టైం తీస్తున్నాడు. ఖచ్చితంగా అన్ని రికార్డులు రాసేస్తుంది. ఎందుకంటే ఒక స్మాల్ గ్లిమిస్తోనే ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. అన్నిటిని తొల్లగొట్టేసి పడగొట్టేశాడు. జై ఎన్టీఆర్, జై దేవరా. రాజమౌళి సినిమా తర్వాత ఫ్లాప్లు అని చెప్పి అందరూ అంటున్నారు. కానీ ఈ సినిమాతో నందమూరి వాళ్ళు ఏందో చూపిస్తారు కూడా. ఊచకోత అనేది స్టార్ట్ అయింది ట్రేజర్లోనే. చరిత్ర తిరగరాస్తారు ఈ సినిమాతో. రాజమౌళి సినిమా తర్వాత ప్రతి ఒక్కరి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లుంటాయంటే సినిమా అనేది ఫ్లాప్ అని అనుకుంటారు. ఆల్రెడీ ట్రేజర్లోనే ఎర్ర సముద్రాన్ని సృష్టించినాడు. అట్లాంటిది మూవీలో ఎలా ఉంటుందో ఒకసారి మనం ఊహించుకోవాలి. ఊహించుకుంటేనే ట్రేజర్లో పిక్స్లో ఉంది. కానీ అక్కడ నరికే విధానం కానీ, ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆయన చేతిలో ఉన్నది కత్తే లేదంటే ఆయన చెయ్య అనేది అర్థం కావట్లే మనకి. అది చూసుకుంటే సముద్రమే ఎర్రబడింది. ఆ సముద్రంలో చేపల కన్నా కత్తులు నెత్తురు ఎక్కువే చూస్తుంటుందనేమో. అందుకనే దాన్ని ఎర్ర సముద్రం అన్నారు. ఆ ఎర్ర సముద్రాన్ని సృష్టించిన వాడే మా అన్న దేవరా. ఆ దేవరా పూర్తి సినిమాలో ఎట్లా ఉంటాడో ఏంటో తెలియట్లేదు. అనిరుద్ధ్ చూస్తే బీజిఎం ఏమో పిచ్చి పీక్స్లో ఇచ్చేసాడు. అది ఇంకా మనం మామూలుగా ఫోన్స్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూస్తేనే అలా ఉంది. ఇంకా మూవీస్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ స్కోరు డాల్బీ అటమ్స్లో చూస్తే మనకు ఎట్లా ఉంటుందో ఊహించుకుంటేనే హైప్స్లో ఉంది. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఫుల్ జోష్లో ఉన్నారు, మంచి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. ఖచ్చితంగా దేవర సూపర్ హిట్ అవుద్ది, రికార్డులు తిరగరాస్తుంది. ఇప్పటికే టీజర్తో రికార్డు తిరగరాసింది. మరి వచ్చేటువంటి మూవీ కూడా రికార్డులు తిరగరాస్తుందని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే సెంటిమెంట్ ఉందో ఈ సెంటిమెంట్ తిరగరాసేటువంటి అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. అలాగే ప్రధానంగా తీసుకుంటే చంద్రబాబు సభలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో కావాలని ఎవరో ఆకతాయిలు చేశారు, కానీ దానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి అయితే కరాఖండిగా చెప్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్గానే ఉంటారు. బాలయ్య ఫ్యాన్స్ అని, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని ఇలా సపరేట్గా ఉండరు. అందరూ కలిసి జూనియర్ ఎన్టీఆర్ని సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు.